హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి అని చూస్తున్నారు, ఇక్కడ కూర్చుని పోయిందని. ఏమీ కాదండి, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారు కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే ప్రిపరేషన్స్ అనమాట. బట్టలు ఇవన్నీ సర్దుకుంటున్నాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి గట్టా బాగా యూజ్ అవుద్ది వీడియో అనేసి అయితే తీస్తున్నాను. అంటే మనం ఎక్కడికైనా ఒక 4 రోజులు ఏమైనా ఊరు వెళ్తే ఆ బ్యాగ్ అనేది ఎలా సర్దుకోవాలనేసి అయితే దానికి కూడా ఉపయోగపడుద్ది అన్న ఒక రీజన్తో అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బట్టలు అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నా బట్టలు పెట్టేస్తానండి. నావి కింద పెట్టేసుకుంటే పిల్లలవి పైన ఉండాలి కాబట్టి, ఎందుకంటే పిల్లలు అంటే రోజుకి ఒక 2-3 డ్రెస్సెస్ మార్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి మార్చాలి కాబట్టి వాళ్ళ పైన ఉంటేనే బెస్ట్ అనమాట. సో వీడియో మొదలెట్టే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకెందుకు ఆలస్యం, సర్దేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అయితే నా హాఫ్ శారీ అనమాట. అంటే 3 డేస్ ఫెస్టివల్ కదండి, 3 డేస్లో ఒక రోజు హాఫ్ శారీ కట్టుకోవడానికి నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించి బ్లౌజు, ఓని అన్నీ కూడా ఫస్ట్ సెట్ చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఇంకొక రోజు వచ్చేసి శారీ అనమాట. సో ఆ రోజు కట్టుకునే రోజు చూద్దరు కానీ ఎలా ఉంది అనేసి కామెంట్ కూడా చేయండి, ఓకేనా? తర్వాత వచ్చేసి అయితే ఒక డ్రెస్ కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఒక డ్రెస్ అలాగే వేసుకెళ్తాను కాబట్టి ఒక డ్రెస్ పెట్టుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక ఇంకా షాపింగ్ చేయాలి అండి. అక్కడికి వెళ్ళాక ఇంకొక 1 or 2 డ్రెస్సులు కొనుక్కుని, అంటే పిల్లలకు కూడా బట్టలు అవి కొనాలి కాబట్టి. సో నేను అమ్మ వాళ్ళ ఊళ్ళోనే షాపింగ్ అవి చేస్తాను. ఇక్కడ చేయను అనమాట, అక్కడే చేసుకుంటాము. సో అక్కడికి వెళ్ళాకనే షాపింగ్ కాబట్టి నార్మల్గా ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను అంతే. న్యూ ఇయర్ రోజు వేసుకున్నాను కదండి అదే డ్రెస్. తర్వాత వచ్చిన నా దగ్గర ఒక కొత్త లెగ్గిన్ ఉందండి, దాని మీద టాప్ కొనుక్కోవాలి. సో అది ప్లానింగ్ అనమాట. తర్వాత శారీ పెట్టికోట్స్, తర్వాత వచ్చేసి నా పెట్టికోట్స్ ఇవన్నీ. అండ్ తర్వాత నైటీలు ఉండాలి కదండి, మస్ట్ అండ్ షుడ్ అనమాట నైటీలు. సో నైటీలు ఒక 3 పెట్టుకుంటున్నాను. పెద్ద ఎక్కువ రోజులు ప్లానింగ్ ఏం కాదండి, ఎందుకంటే అమ్మ వండర్ మ్యాక్సిమం ఎప్పుడు అంతే 3 days 4 days ఉంటాను అంతే. ఎందుకంటే ఇక్కడ మాకు ఇయర్లీ జాతర ఉంటుందండి, మహాలక్ష్మి అమ్మవారు. సో మా కేశవరం గ్రామ దేవత. సో నియర్లీ జాతర ఉంటుంది ఇయర్. ఇక్కడికి వచ్చారనమాట జాతర టయానికి. సో కనుమ రోజు జాతర అవుతుంది, ముక్కనుమ రోజు నైవేద్యాలు పెట్టుకోవాలి. సో పుట్టింటికి వెళ్ళి వచ్చేయాలి. అందుకనేసి ఒక 4 రోజులు 3 రోజులు ఉంటాం అంతే. ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి కూడా అంతే, ఈ 6 years నుంచి కూడా. సో నైటీ పెట్టికోట్స్ ఇంకన్నీ. తర్వాత వచ్చిన డ్రెస్ మీద చున్నీ పెట్టుకోవడం మర్చిపోయాను, ఆ చున్నీ కూడా పెట్టేస్తాను. సో నాదైతే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి అయితే పిల్లలవి పెడతాను. పిల్లలకి డ్రెస్సెస్ ఎక్కువ పెట్టుకోండి, అంటే నేను 4 days ప్లానింగ్ నాది. 4 days ప్లానింగ్కి మా పాపకి ఒక 10 అంటే 10 డ్రాయర్లు పెడుతున్నాను అనమాట. అంటే విడిగా డ్రెస్సుల మీద సెట్ కాకుండా విడిగా అనమాట. అంటే గమ్ముని టాయిలెట్స్ అవి పోస్తుంది కాబట్టి పాప గమ్ముని చెప్పడం రాకపోతే ఇబ్బంది కదా. సో తర్వాత డ్రెస్సెస్ వచ్చేసి ఎలాగా ఇప్పుడు అక్కడికి వెళ్తాం కాబట్టి ఒక 4 అలాగా డ్రెస్సులు కొంటాం కాబట్టి నేను మ్యాక్సిమం మెత్తగా ఉన్నాయి వేస్తానండి. ఏదో పెద్ద హైలైట్గా డ్రెస్సులు ఏమి వేయను, ఎందుకంటే కంఫర్టబుల్గా మెత్తగా ఉండేలా నేను డ్రెస్సులు వేస్తాను. కొంతమంది వాటిని ఏమనుకుంటారంటే ఏదో బాగా వెయ్యము అనుకుంటారు బట్టలు, కానీ అలా కాదు. నా పిల్లల కంఫర్ట్ నాకు ముఖ్యం, అదే నాకు ఇష్టం. సో వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతే నేను కంఫర్ట్గా ఉంటాను ఎక్కడికన్నా జర్నీ చేయాలన్నా ఏం చేయాలన్నా. సో ఎక్కువ మ్యాక్సిమం మెత్తని బట్టలే తీసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇవి మామూలుగా ఇవి గౌన్లు ఒక 2, అలాగే ఒక టీషర్ట్ డ్రాయరు అలాంటివి ఒక 4 జతలు పెడుతున్నాను. మొత్తం మీద ఇవి ఒక 1/2 dozen డ్రెస్సులు అనమాట. సో ముందే మడత పెట్టేసుకున్నాను, టైం వేస్ట్ అవ్వకూడదు అనేసి.
ఇవి ఒక 1/2 డజన్ డ్రెస్సులు దానికి. తర్వాత వచ్చేసి కొత్తవి ఇంట్లో డ్రెస్సులు ఉన్నామండి. కొత్తవి ఇంట్లో ఒక 3 జతలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా పెడుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంటే కొంటాను, కొనకుండా అయితే ఉండను, కనీసం ఒక 2 జతలన్నా కొంటాను. సో నాకు మా పాపకే నిండిపోయింది బ్యాగ్. బట్టలు ఎంత పెట్టినా తరగండి. సో మా బాబుకి వచ్చేసి వాడికి అంతే, నైట్ వేర్కి వచ్చేసి షార్ట్లు టీషర్ట్లు వచ్చేసి ఒక 4 పేర్స్ పెట్టాను. తర్వాత వచ్చేసి 4 జతలు పెట్టాను షార్ట్లు టీషర్ట్లు. తర్వాత మామూలుగా ఒక 2 జతలేమో జీన్స్లు అనమాట. తర్వాత ఎలాగ కొనాలి కాబట్టి బట్టలు మనం పుట్టింటికి వెళ్ళేటప్పుడు బట్టలు తీసుకెళ్తాము, వచ్చేటప్పుడు మట్టుకి బోలు తెచ్చుకుంటాం కదండి. వచ్చాక కూడా ఏం తెచ్చుకొని ఏంటి అనేది అయితే వీడియో చేస్తామన్నమాట. సో ఏంటంటే మ్యాక్సిమం నీట్గా కంఫర్ట్గా ఉండేలాగానే పిల్లలకి కొనండి. ఏదో హడావిడిగా వాళ్ళకి ఏదో పెద్ద అర్భాండంగా అనేయాలి మన పిల్లలు అనేసి అదొక కోణంలో కొనకండి, వేస్ట్. వాళ్ళు కంఫర్ట్గా ఉండలేరు, మనల్ని ఉంచరు మెయిన్ అది. తర్వాత మీ ఇష్టం, నాకైతే అలా ఇష్టం అనమాట. సో ఇదైతే అయిపోయింది. ఇదైతే జిప్ పెట్టేసి ఇంకా పడతాయి కానీ మామూలుగా ఇదేంత ఏం చూడండి. అమ్మ నా ఒకసారి ఉండటం వల్ల సరిపోలేదు, లేకపోతే మా వాడిది ఎక్స్ట్రా ఇంకో డ్రెస్ ఉండిపోయింది. నా ఒకసారి ఉండటం వల్ల అది ఉంచేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఐటమ్స్ అంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి ఇది బాగా. సో నవ్వుకోకండి. ఇవి వచ్చేసి అయితే నా గాజులు, నా వడ్లానాలు, స్టిక్కర్ ప్యాకెట్స్, క్లిప్పులు, గాజులు ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను, పాపవి నావి కూడా. సో అప్పుడు రెడీ అయినప్పుడు చూద్దరు. కానీ ఇంకా అన్నీ అంటే కొనుక్కోకూడదు అని కాదు, అన్నీ ఇంకా రెడీగా ఉండేలాగా అంతే. మీకు చెప్పాను కదా అన్నీ ప్రతిదీ కూడా ఆర్గనైజ్ బాగా చేసుకుంటాను అనేసి. మీకు డ్రెస్సింగ్ టేబుల్ టూర్ చూస్తుంటే కనుక అర్థమవుతుంది. సో ఇంకొండ నేను బాక్స్లో ఈజీగా పెట్టేసుకోవడం వల్ల టప్మని పిక్ చేసుకోవడానికి ఉంటుంది నాకు. మీకు అదే అందుకే చేశాను ఆ వీడియో, అంటే యూస్ అవుతుంది ఎవరికైనా అనేసి. సో ఇంకేముంది, నా డైలీ ఫేస్కి రాసుకునే క్రీము అండ్ చిన్న చిన్న స్టిక్కర్స్, ఇంకా బ్లాక్ బెడ్స్, ఉంగరాలు అవి ఇందులో ఉంటాయి అన్నమాట. సో పౌడర్ చిన్న డబ్బాయే కొనుక్కుంటాను, డాజ్లర్. తర్వాత వచ్చేసి బ్రష్లు అనమాట, టంగ్ క్లీనర్స్ కొనాలి వీటికి. మా పిల్లలిద్దరు బ్రష్లు, నాది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుందిలేండి. తర్వాత వచ్చేసి వాచీలు, మా బాబుకి ఇది ఫేవరెట్. ఇది తేలేదంటే నన్ను ఇంకా పండగ రోజు నాకు తలంటే అనమాట. పిల్లలు ఏమన్నా అనుకుంటే కంపల్సరీ సాధించేస్తున్నారు, మనం పోటీ పడలేకపోతున్నాం వాళ్ళతో. సో పాపకి హెయిర్ బ్యాండ్స్ అవిని, సో స్పెక్స్ అవి అనమాట. నేను చూపించకుండా వేస్తానని చూపిస్తున్నాను మళ్ళీ. తర్వాత వచ్చేసి డైపర్స్, చిన్న ప్యాకెటే కొంటాను, మీకు ఒకసారి వీడియోలో చెప్పాను, బయటకు వెళ్ళినప్పుడు వేస్తాను. సో పాపకి అంటే అక్కడ హాస్పిటల్లో చూపిస్తాను కాబట్టి ఇది పట్టుకువెళ్తున్నాను, ఎందుకన్నా మంచిది అన్న ఒక ఉద్దేశంతో. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసాను, ఇంకోండి మందుల దుకాణం, సిరప్స్ అవి అనమాట. బాబుకి పాపకి ఏమీ కాదండి, ఇప్పుడు ఇది వింటర్ కదా, వాటర్ అయినా చేంజ్ అవుతుందని బేబీ రబ్బు, రొంప సిరప్లు, దగ్గు సిరప్లు అండ్ ఫీవర్ ఇద్దరికి, జ్వరం సిరప్లు, రొంప, దగ్గు, అలాగే అన్న కడుపు నొప్పి అవి మనకు చెప్పి రావు కదండి. సో కడుపు నొప్పి సిరప్ ఒకటి, మోషన్స్ ట్యాబ్లెట్స్ ఒకటి, అంతే సింపుల్గా ఒక 4 days 3 days ప్లాన్ కాబట్టి ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అసలు తప్పకుండా పెట్టుకోవాల్సిన ఐటమ్ ఏంటంటే ఇదే
తప్పకుండా అందరూ క్యారీ చేయండి, పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా. నేను చెప్పేది అదే. సో సరిపోతుంది. సో ఇది మా బాబులో ఒక డ్రెస్ పట్టలేదు అన్నాను కదా, ఇది పైన పెట్టేస్తాను, సరిపోతుంది. సో ఇలా అయితే సింపుల్గా ఒక్క లగేజీలో సర్దచ్చు. అంటే ఏంటంటే సిరప్పులు, నా టాయిలెట్ సామాను అవన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇందులో పెట్టుకున్నాను, చిన్న బ్యాగ్లో, అంతే. సో అంతేనండి, ఊరికి వెళ్ళే ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్. పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్, గుడ్ నైట్, కీప్ స్మైల్.